హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో సూపర్ ప్రాపర్టీ తెచ్చానండి. ప్రైస్ చెప్తే మీరు అసలు నమ్మరు, ఇది అబద్ధం అంటారు. అలాంటి ప్రాపర్టీ మీదకి వచ్చి తెచ్చినాను, బట్ ఇది నిజం అన్నమాట. ప్రాపర్టీ ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. 100% వాస్తు అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ ఉందామని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, బట్ ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టాడండి. 150 స్క్వేర్ యార్డ్స్ 30x45 డైమెన్షన్స్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ కాకుండా పక్క ప్రాపర్టీ కూడా అయితే సేల్కి అయితే ఉందండి. మీరు ఈ ప్రాపర్టీ చూడడానికి వస్తే పక్క ప్రాపర్టీ కూడా చూడొచ్చు అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. 2600 SFT అయితే రావడం జరిగిందండి. మంచి లొకేషన్ అండి. లొకేషన్ ఇక్కడ అనుకుంటున్నారా? SVSNR కాలనీ అండి, బడంగ్పేట్. మనకు మంచి లొకేషన్లో ఉందండి. కాలనీ కూడా చూస్తే మీకు చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ గేట్ చూడండి, 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. మంచిగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. ఇక ర్యాంప్ విషయానికి వస్తే మంచిగా ర్యాంప్ తీసుకున్నారు. కాలనీలో కూడా అన్ని CC రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ మంచిగా నీట్గా స్పేషియస్గా తీసుకున్నారండి. 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బోర్ చూస్తున్నారండి, బోర్ ఉంది, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉన్నాయి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకైతే రావడం జరుగుతుంది అనమాట. పార్కింగ్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ షూ ర్యాక్లో షూ పెట్టుకోవడానికి షూ ర్యాక్ తీసుకున్నారు. మంచిగా చూస్తున్నారండి, కొంచెం సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపల రండి. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా మంచిగా హాల్ అయితే ఉంటుంది. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్స్, కింద టైల్స్ కాకుండా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. నెక్స్ట్ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 UPVC విండోస్ విత్ మెష్ డోర్స్. ఈ కిచెన్ చూస్తున్నారండి, యూ షేప్ ప్లాట్ఫామ్ అండి. మంచి చుట్టూ కూడా టైల్స్ తీసుకున్నారు, షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కకే ఒక పూజ గది కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే బీరువా ప్రొవిజన్, పక్కకు షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్స్. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ప్రతి రూమ్కి విధంగా అటాచ్డ్ బాత్రూమ్ అయితే స్పేషియస్గా తీసుకోవడం జరిగిందనమాట. డోర్స్ కూడా మంచి నీట్ డోర్స్ తీసుకున్నారండి. దీని పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా నీట్ ఫాల్ సీలింగ్స్, మంచిగా బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, ఈ విధంగా UPVC విండోస్. పక్కకి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ అండి. డోర్స్ కూడా చెప్పాను అండి, ఒక్కొక్క రూమ్కు ఈ విధంగా మంచి ప్రెస్ డోర్స్ అయితే తీసుకున్నారు. దీనికి 2 డోర్స్ వస్తాయండి. ఇక్కడ నుంచి మనం మళ్ళీ పార్కింగ్లో రావచ్చు. ఇది 2 BHK అండి. దీన్ని రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా 12,000 రెంట్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి, అది చూద్దాం. స్టెప్స్ ముందు ఎక్కేటప్పుడు పక్కకు చూస్తే ఒక వాష్ ఏరియా, ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు. మనకు రైలింగ్ చూస్తే స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మంచి విండోస్ తీసుకున్నారు. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. అసలు చుట్టూ గ్రీనరీ అండి. వెంచర్ వేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళు ప్లాంట్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చినారండి. ఒకసారి చూడండి ఎంత మంచిగా గ్రీనరీ ఉందో. అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయన్నమాట. హౌజెస్ కూడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీ ఏరియాకి వచ్చినారనుకోండి, ఇక్కడ న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, రెడీ టు వాక్ పై ఉన్నాయి. ఇదే కాదు, మాకు ఒక ప్లాట్ కావాలి, ప్లాట్లో మేమే కన్స్ట్రక్షన్ చేసుకుంటామంటే ప్లాట్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఎంత గ్రాండ్గా ఉందో చూస్తున్నా అండి. మంచి ఇండియన్ టేక్తోనైతే డోర్స్ చేపించినారు. చుట్టూ మంచిగా టైల్స్ పెట్టించినారు, ఫాల్ సీలింగ్స్ పెట్టించినారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇటు ఒక గల్లీ తీసుకున్నారు, లాస్ట్కు వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పక్కకే మనకు పార్క్ వస్తుందండి. ఇది చూస్తున్నారండి, ఇంటి పక్కకే మనకు పార్క్ కూడా రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఇంట్లోపటికి వెళ్ళిపోదాం. ఇంట్లోకి ఎంటర్ కాగానే మంచి హాల్, చాలా పెద్దగా ఉంటుంది హాల్ అయితే. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి నీట్ ఫాలింగ్ డిఫరెంట్గా. మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ తీసుకున్నారు. ఇక విండోస్ తెలుసు కదండి, మంచి UPVC విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి పెద్ద ప్రొవిజన్ ఇచ్చినారు. టీవీ పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది కూడా స్పేషియస్గా తీసుకున్నారు. దీనికి ఆనుకునే ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ చూస్తున్నాండి, మంచి గ్రానైట్తో ప్లాట్ఫామ్, చుట్టూ టైల్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్, మంచి స్టెయిన్లెస్ స్టీల్ సింక్. ఇక్కడ కూడా విండో తీసుకున్నారు. పక్కకే అనుకుని పూజ గది కూడా చాలా నీట్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా విండో కానీ అన్ని ప్లగ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చిందండి. వాష్ ఏరియా కూడా మంచి వాషింగ్ మిషన్, డిష్ వాషర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు.
సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచిగా గ్రిల్స్ తీసుకున్నారు. ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనకు కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇండియన్ తీసుకున్నారండి. నెక్స్ట్ పక్కకే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో నీట్గా ఉంది. పైన మంచి ఫాల్ సీలింగ్, బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, మంచి విండో చూడండి 4x4 యూపీవీసీ విండో. దానికి అదేవిధంగా ఫోటో ఫ్రేమ్, ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది. నెక్స్ట్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మంచిగా 7 feet వరకు టైల్స్, పైన ఫాల్ సీలింగ్, విండో, షవర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక రూమ్ ఇచ్చినారు. దీన్ని డ్రెస్సింగ్ రూమ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఒక డోర్ పెట్టేసేసుకొని. దీనికి ఆనుకున్న పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి, అది కూడా బాగుంది. ఈ డోర్స్ కూడా ప్రెస్ డోర్స్ ఒక థీమ్ లాగా తీసుకున్నారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో స్పేషియస్గా ఉంది. మంచి ఫాల్ సీలింగ్స్, నీట్ పెయింటింగ్స్, లో రూఫ్, అదేవిధంగా షెల్ఫ్స్, ఇక్కడ కూడా బీరువా ప్రొవిజన్, 4x4 యూపీవీసీ. ప్రతి రూమ్లో కూడా ఇట్లా ఏసీ పాయింట్స్ ఇచ్చినారండి. డోర్ ఓపెన్ చేస్తే మనకు ఈ పక్కకే పార్క్ అండి. పార్క్ పక్కకే ఉందండి. పార్క్ కూడా షార్ట్లీ అయితే కంప్లీట్ చేస్తారంట. ఆ విధంగా అయితే ఈ హౌస్ అయితే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తున్నానండి. 30x45 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది బడంగపేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. SVNR కాలనీ అనమాట. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. హాస్పిటల్స్ కానీ మనకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ MBSR కాలేజ్ నియర్ బై అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 2600 SFT అయితే రావడం జరుగుతుంది. ఇక అన్నీ తెలుసుకున్నాం, ప్రైస్ తెలుసుకోవాలి కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,28 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, మంచి నెగోషియబుల్ చేస్తా అంటున్నాడు ఓనర్ వచ్చేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. 80% లోన్తోని ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. ఈ ప్రాపర్టీ కాకుండా చుట్టుపక్కల కొత్త కొత్త ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఏరియాకి వస్తే మీరు చూడొచ్చు అన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి, చాలా మంచి లొకేషన్లో ఉంది, అన్నిటికి దగ్గరలో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇదే కాకుండా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇలాంటి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కావాలి, అదేవిధంగా మన ఫేస్బుక్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో.